హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ గోపీశ్వర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు డిసెంబర్ 22 నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా జరుపుకుంటాము. ఎందుకంటే భారతదేశంలో మొట్టమొదటి గణిత శాస్త్రవేత్తలు ఆర్యభట్ట, శ్రీ భట్టాచార్యుల తర్వాత అంతటి గొప్ప మేధావి అయినటువంటి గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గారి పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 22 నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా జరుపుకుంటాము. మరి అంత గొప్ప వ్యక్తి, గొప్ప మేధావి అయినటువంటి గణిత శాస్త్రవేత్త రామానుజన్ గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే కాంపిటీషన్లో ఖచ్చితంగా ఒక వ్యక్తి మనకి ఇన్స్పిరేషన్ అనేది కావాలి. సో ఏ విధంగా తన జీవిత చరిత్ర ఉందనేది, సో కొన్ని విషయాలు అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. రామానుజన్ గారు తమిళనాడులో ఈరోడ్ అనే ప్రాంతంలో 1887 డిసెంబర్ 22 జన్మించడం జరిగింది. తండ్రి పేరు శ్రీనివాస అయ్యంగర్, తల్లి పేరు కోమలమ్మల్. తన తండ్రి ఒక బట్టల షాపులో నెలకి 20 రూపాయల చొప్పున, అంటే తన 1800 కాలం కదా, నెలకి 20 రూపాయల చొప్పున సంపాదించేవాడంట. నెలకి 20 రూపాయలు. అదేవిధంగా వారి తల్లి పాటలు పాడుతుండేది, కోమలమ్మల్. గుడిలో పాటలు పాడుతూ నెలకి 10 రూపాయలు సంపాదించేదంట. మరి రామానుజన్ గారి గురించి ఒకసారి చూద్దాం. తన చిన్నతనంలో, అంటే స్కూల్కి పంపించే టైంలో, స్కూల్కి వెళ్తున్న సమయంలో, అప్పుడు టీచర్ మ్యాథ్స్ చెప్తారు కదా, ఆ మ్యాథ్స్ చెప్పేదానికి అంటే చిన్న లాజిక్స్ తోటి ఆ క్వశ్చన్స్ అడిగేవాడంట. అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనం మ్యాథ్స్ లో ఏమంటామంటే 15/15 అంటే మనం ఆన్సర్ ఏమని తీసుకుంటాం? 1 అని తీసుకుంటాం. అప్పుడు తన 3వ ఏట థర్డ్ క్లాస్ లో ఒక టీచర్ ఏంటంటే 15/15 చేస్తే 1 వస్తుంది. అదేవిధంగా దాన్ని అర్థం కావడానికి 15 పండ్లు, 15 ఫ్రూట్స్ అది 15 మందికి పంచితే మనిషికి ఎంత వస్తుందని చెప్పొచ్చు? ఈచ్ వన్ 1 వస్తుందని చెప్పొచ్చు. అనేది మనిషికి 1 వస్తుందని చెప్తే అప్పుడే రామానుజన్ గారు లేచి మరి 0/0 మరి అదే 1 వస్తుందా అనే క్వశ్చన్. అంటే చూడండి, అంటే థాట్స్ ఎలా ఉంటాయి ఆ కాలంలో. 0/0 చేస్తే 1 వస్తుందా అనే క్వశ్చన్ అడగడం వల్ల ఆ టీచర్ ఏం చెప్పలేకపోయాడు. అంటే చూడండి, 15/15 చేస్తే 1 వస్తుంది, కానీ 0/0 చేస్తే అంటే అక్కడ ఏమీ లేవు. అలాంటప్పుడు మనం ఎలా డివైడ్ చేయవచ్చా అంటే ఆ థాట్స్ అనేది కంప్లీట్ వెరైటీ డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నట్టు. అట్లాంటి థాట్స్ తోటి క్వశ్చన్ అడిగేవాడంట. అంటే ఇతను క్లాసులో కూర్చున్నంతసేపు టీచర్ భయపడేవారు. అంటే గణితంలో అంత ఇంట్రెస్ట్ ఉండేది. చిన్నతనంలోనే తన 5వ ఏట, అంటే 5th క్లాస్ 6th క్లాస్ ఉండేవారు కదా, ఆ టైంలోనే ట్రిగ్నామెట్రీ గురించి సెర్చ్ చేశాడంట. అంటే ట్రిగ్నామెట్రీ బుక్, దాన్ని చూస్తూ అసలు ఏంటిది కాన్సెప్ట్ అనేది దానిపైన సర్చింగ్ అనేది మొదలు పెట్టాడంట తన 5వ 6వ ఏట, అంటే 5th క్లాస్ 6th క్లాస్ సమయంలో. ఇంకో గొప్ప విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు మన క్లాస్లో ఉన్నప్పుడు మన చిన్న వాళ్ళకే క్లాసెస్ చెప్తాం, కానీ తన 7th క్లాస్ ఉన్నప్పుడు తనకంటే పెద్దవారు 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ వాళ్ళు ఉండేవారు కదా, వాళ్ళకు గణితం ట్యూషన్, మ్యాథ్స్ ట్యూషన్ చెప్పేవారంట. అంటే 7th క్లాస్ ఉండి తనకంటే పెద్దవారైనా 8th 9th 10th క్లాస్ వాళ్ళకి మ్యాథ్స్ చెప్పేవాడు అని అంటే ఎంత నాలెడ్జ్ పర్సన్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే, ఆ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కోసం అదే మద్రాసులో వెళ్ళడం జరిగింది. అంటే కాలేజ్ అన్నట్టు. కాలేజ్ అంటే డిగ్రీ కాదు, ఇంటర్మీడియట్ కాన్సెప్ట్. ఆ విధంగా హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళడం జరిగింది. అక్కడ లెక్చరర్, మ్యాథ్స్ లెక్చరర్ ఉంటారు కదా. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ తీసుకుంటే కాన్సెప్ట్ చెప్తా. ఆ కాన్సెప్ట్ చెప్పినప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే థియరీ, వాట్ ఈస్ వాట్ అనేది 1 by 1 స్టెప్స్ తీసుకుంటాం కదా. కానీ ఇదే క్లాస్ లో కూర్చున్న రామానుజన్ గారు మాత్రం ఒక 2-3 స్టెప్స్ లో ఆన్సర్ చేసేవాడంట. అంటే లెక్చరర్ అనేది భయపడతారు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ చెప్తా కదా, ఆ క్వశ్చన్ చెప్పిన తర్వాత అరే ఇప్పుడు ఇది కరెక్టేనా కాదా అంటే కరెక్టే, బట్ ఇంతకన్నా ఏమన్నా షార్ట్ లో 2-3 స్టెప్స్ లో చేయొచ్చా అని రామానుజన్ గారిని అడిగేవారంట. అంటే అంత నాలెడ్జ్ పర్సన్ కాబట్టి ఒక లెక్చరర్ కానీ లేదంటే టీచర్ కానీ ఈ విధంగా అంటే కొంచెం భయపడేవారు. అంత నాలెడ్జ్ పర్సన్ మరి ఈజీగా స్పాట్ లో చేసేస్తారు. ఇప్పుడు మనం అనుకుంటాం కదా, శ్రీనివాస రామానుజన్ గారి సంఖ్య ఎంత అంటే 1729 అంటాం, 1729 అంటాం నంబర్. అంటే అది ఎందుకు వచ్చిందో కూడా చెప్తా చూడండి. ఆ తర్వాత ఏం జరిగిందంటే, తన తండ్రి గారు ఏం చేశారంటే ఇక పెళ్లి చేద్దాంలే అన్నట్టు ఆలోచించడం జరిగింది. అందుకోసం అక్కడ 1909వ సంవత్సరంలో చూడండి, జన్మించింది ఎప్పుడు 1887లో జన్మించడం జరిగింది. అది 1909వ సంవత్సరంలో, అంటే శ్రీనివాస రామానుజన్ గారికి 21 సంవత్సరాలు. తనకు 21వ ఏటలో పెళ్లి చేద్దాం అనుకుంటారు తన తండ్రి. మరి అప్పుడు తండ్రి పెళ్లి చేద్దాం అనుకుంటే తన భార్య బాలిక 9 సంవత్సరాల బాలికను పెళ్లి చేసుకున్నాడు. తన పేరు జానకి అమ్మల్. వివాహం చేసుకున్న తర్వాత ఎవరికైనా ఏముంటుంది, ఏదైనా చేద్దాం. ఎందుకంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ తెలుసు కదా, 20 రూపీస్ 10 రూపీస్ నెలకి సంపాదించేవారు.
అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సరిగా లేక ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తికి వివాహం చేస్తే తన భార్యను ఎలా పోషించాలి, మరి ఏ విధంగా నేను ముందుకెళ్ళాలి అని ఎవరికైనా ఆలోచన ఉంటుంది. సో వివాహం చేసుకున్న తర్వాత తను కూడా నేను ఎలా బతకాలి ఇలా ఉంటే అని చెప్పేసి సో తను బాగా డిప్రెషన్లోకి వెళ్ళి సో జాబ్ సర్చింగ్ వెళ్ళడం జరిగింది. అంటే సో ఏదో ఒక జాబ్ చేయాలి, అలా చేస్తే నేను బతుకుతా అని చెప్పేసి సో అదే మద్రాసులో జాబ్ సర్చింగ్ కోసం వెళ్ళి ఎవ్వరూ సో జాబ్ రిజెక్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే తన క్వాలిఫికేషన్ డిగ్రీ లేదు, క్వాలిఫికేషన్ లేక మొత్తం రిజెక్ట్ చేసేవాళ్ళు. ఇక్కడ నాలెడ్జ్ చూడలేదు, నాలెడ్జ్ ఎంత ఉందని చూడలేదు, క్వాలిఫికేషన్ లేదని చెప్పేసి రిజెక్ట్ చేశారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ కూడా రావడం జరిగిందంట. సో అక్కడికి వచ్చి జాబ్ సర్చింగ్ చేస్తే అక్కడ కూడా ఇవ్వకుంటే తిరిగి మళ్ళీ మద్రాసుకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మద్రాసులో తన డిప్యూటీ కలెక్టర్ సో గణిత శాస్త్ర సంఘాన్ని ఏర్పాటు చేసిన ఒక డిప్యూటీ కలెక్టర్ రామస్వామిని రామానుజన్ గారు కలవడం జరుగుతుంది. సో తన యొక్క ఫార్ములాస్ థియరీ కాన్సెప్ట్ ఉంటుంది కదా, ఆ థీరమ్స్ కానీ ఫార్ములాస్ కానీ సో తను ఏదైతే రాసినటువంటి ఆ కాన్సెప్ట్ ఉందో ఆ డిప్యూటీ కలెక్టర్ రామస్వామికి చూపించడం జరిగింది. అప్పుడు ఆ రామస్వామి గారు ఏం చెప్తాడంటే, సో నేను కొంచెం చిన్న జాబ్ ఇచ్చి ఇతని నాలెడ్జ్ని అంటే ఇతన్ని మోసం చేయలేను, ఎంత గొప్ప నాలెడ్జ్ ఉన్న పర్సన్ని ఏదో రకంగా మనం సో మంచి దారి చూపించాలని చెప్పేసి అప్పుడు పోర్ట్ ట్రస్ట్ లో ఒక జాబ్ ఇప్పిస్తాడు. ఎవరిని? రామానుజన్ గారిని. ఎవరు? డిప్యూటీ కలెక్టర్ రామస్వామి. ఒక పోర్ట్ ట్రస్ట్ అనేది మద్రాసులో ఉంటుంది, అక్కడ జాబ్ ఇప్పిస్తాడు. అప్పుడు అదంతా బ్రిటిష్ కాలం కదా, అప్పుడు పోర్ట్ ట్రస్ట్ అంటాం అన్నట్టు. సో పోర్ట్ ట్రస్ట్ లో సో జాబ్ ఇప్పించడం జరిగింది. అది కూడా నెలకి ఎంత అంటే 30 రూపాయలు. చూడండి, నెలకి 30 రూపాయలతోటి సో జాబ్ లో జాయిన్ అయ్యాడు. సో అప్పుడు అదంతా బ్రిటిష్ కాలం కదా, 1887 1900 బ్రిటిష్ కాలంలో అక్కడ అదే ట్రస్ట్ లో ఒక బ్రిటిష్ అధికారి ఉండేవాడు. సో ఆ బ్రిటిష్ అధికారి ఇతని నాలెడ్జ్ చూసి మరి ఇతని బుక్ అంతా చూసిండంట. అండి కాన్సెప్ట్ తీరం రాసింది కానీ లేదంటే ఫార్ములాస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ బుక్ చూసి అది ఇంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఇక్కడ ఉంటే ఇలా అని చెప్పేసి ఆ బ్రిటిష్ అధికారి, ఆ ట్రస్ట్ లో ఉన్న బ్రిటిష్ అధికారి ఇంగ్లాండ్ లో ఉన్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్స్ కి పంపించడం జరుగుతుంది. అంటే సో పంపించడం జరిగింది అనేది ఆ బుక్ ను కేంబ్రిడ్జ్ లో ఉన్న ప్రొఫెసర్స్ అందరికీ పంపించడం జరిగింది. కానీ ఏ ఒక్క ప్రొఫెసర్స్ కూడా పట్టించుకోలేదు అన్నట్టు. సో అది అర్థం కాక ఇతను రాసిన ఫార్ములాస్ థీరమ్స్ అర్థం కాక పట్టించుకోలేదు. కానీ అదే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఒకే ఒక ప్రొఫెసర్ డిహెచ్ హార్డీ అంటాం. సో డిహెచ్ హార్డీ అనే ప్రొఫెసర్ ఆ బుక్ చూసి అరే ఇంత థీరమ్స్ ఇంత కాన్సెప్ట్ ఇంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఎవరా అని చెప్పేసి సో తనని రమ్మంటారు అన్నట్టు. శ్రీనివాస రామానుజన్ని రమ్మంటారు. కానీ శ్రీనివాస రామానుజన్ ఏంటంటే ఆర్థిక స్తోమత బాగలేక సో ట్రావెలింగ్ ఉంటుంది కదా, సో నేను అక్కడ పోయి చదవలేను, ఇంగ్లాండ్ లో పోయి చదవలేను, అంత స్తోమత నా దగ్గర లేదని చెప్పేసి సో ఇంట్రెస్ట్ చూపాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అని అంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి సంబంధమైన ఇప్పుడు మనం శాతవాహన యూనివర్సిటీ సంబంధించిన కాలేజెస్ ఉంటాయి కదా, అలా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సంబంధించిన ట్రినిటీ కాలేజీలో సో సీట్ దొరుకుతుంది. అంటే అక్కడే చదువుకోవచ్చు ఫ్రీగా, అదేవిధంగా ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా సో మేము ఫ్రీగా అందిస్తామని చెప్పేసి మళ్ళీ ఆ డిహెచ్ హార్డీ అనే ప్రొఫెసర్ మళ్ళీ తనని ఇన్వైట్ చేస్తారు. అప్పుడు రామానుజన్ గారు తన తల్లికి పోయి అడుగుతాడు అన్నట్టు. ఏమన్నా కొమలమల్ కదా, సో తల్లికి పోయి అడుగుతాడు. సో ఈ విధంగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సంబంధించిన ట్రినిటీ కాలేజీలో నాకు ఈ అవకాశం వచ్చింది, నేను వెళుతా అంటే తన తల్లి పంపించదు. ఎందుకు అని అంటే వాళ్ళు బ్రాహ్మణ్స్. అప్పుడు బ్రిటిష్ కాలంలో ఏం జరిగేది? సముద్ర మార్గమే కదా ఉండేది. అప్పుడు బ్రాహ్మణ్స్ సముద్ర మార్గం చేస్తే తప్పని భావిస్తారంట. అందువల్ల తన తల్లి పంపించదు. అప్పుడు తను ఏం చెప్తాడంటే ఇక్కడ లేదు, నేను ఇక్కడ ఏ తప్పు చేయను, అంటే ఏ తప్పు చేయకుండా నేను లిమిట్ లోనే ఉంటా అని వాళ్ళ తల్లిని రిక్వెస్ట్ చేసి ఇంగ్లాండ్కి వెళ్తాడు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి. ఇంగ్లాండ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ డిహెచ్ హార్డీ అనే ప్రొఫెసర్ ని కలిసి సో వాట్ ఈస్ వాట్ అంటే ఈ థీరమ్స్ ఈ ఫార్ములాస్ గురించి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి అది ఇంగ్లాండ్కి వెళ్ళింది ఎప్పుడు అని అంటే 1914 సంవత్సరంలో వెళ్ళడం జరిగింది. 1887 సో జన్మించడం జరిగింది. 1909లో తను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 1914లో తను ఇంగ్లాండ్ వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వెళ్ళిన తర్వాత ఈ డిహెచ్ హార్డీ గారు ప్రొఫెసర్ సో మొత్తం ఈ కాన్సెప్ట్ అంటే ఇంకా సో ఆధునిక గణిత శాస్త్రం గురించి సో తెలియపరుస్తుంది అన్నట్టు రామానుజన్ గారికి. సో అతను దానివల్ల ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చెప్పేసి సో ఇంకా సర్చింగ్ మొదలు పెట్టడం జరిగింది. అక్కడ తీసుకునేది ఏంటంటే ఆ యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత సో జోమెట్రీ సంబంధించిన థీరమ్స్ కానీ అదేవిధంగా కంటిన్యూటీ ఫ్రాక్షన్స్ కాన్సెప్ట్ కానీ సో ట్రిగ్నోమెట్రీకి సంబంధించింది కాబట్టి ఇంటిగ్రల్ కాన్సెప్ట్ సంబంధించింది కానీ వాటిపైన సర్చ్ చేయడం జరిగింది.
సో అలా కంటిన్యూషన్ అంటే కంప్లీట్ స్టడీ అనేసరికి తన హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. ఆ హెల్త్ టీబీ విటమిన్ డెఫిషియన్సీ వల్ల హెల్త్ పాడైంది. అప్పుడు అతను ఏం చేస్తారంటే ఒక హాస్పిటల్లో జాయిన్ అవుతారు. అక్కడ ఇంగ్లాండ్లో హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత డిహెచ్ హార్డీ గారు ఏం చేస్తారంటే ప్రొఫెసర్ సో పలకరింపు కోసం వెళ్తాడు. పలకరింపు కోసం వెళ్ళినప్పుడు అక్కడ సో చాలా ఇష్టపడతారు అన్నట్టు రామానుజన్ గారిని డిహెచ్ హార్డీ చాలా ఇష్టపడతారు. అప్పుడు హాస్పిటల్కి వెళ్తారు. అంటే అనుకున్న టైం కంటే ఒక 5 నిమిషాలు ఆలస్యం అవుతారు ప్రొఫెసర్. అరే సారీ నేను 5 minutes లేట్ అయ్యాను, నేను క్యాబ్ బుక్ చేసి రావడం వల్ల ఒక 5 minutes లేట్ అయింది. ఆ క్యాబ్ డ్రైవర్ లేజీనెస్ ఉన్నాడు, సో చాలా లేజీ ఫెల్లో, ఆ క్యాబ్ నంబర్ కూడా చాలా లేజీ అతనిలాగానే ఉంది అని చెప్తాడు. అప్పుడు బెడ్ పైన ఉన్న వ్యక్తి ఏం ఆలోచిస్తారు, పలకరింపు కోసం వచ్చారు, సో నేను సరే అదే విధంగా రెస్పాండ్ అవ్వాలి. కానీ సార్ డిహెచ్ హార్డీ గారు ఏదైతే ప్రొఫెసర్ ఆ క్యాబ్ డ్రైవర్ లేజీ ఫెల్లో, మరి ఆ నంబర్ కూడా అలాగే ఉంది అని చెప్పి చూసారా, ఆ నంబర్ అనేది ఏదైతే ఉందో అప్పుడు నంబర్ ఏంటి సార్ అని అడుగుతారు. నంబర్ ఏంటి అని అంటే సార్ ఇక్కడ 1729 అని చెప్తాడు ఆ క్యాబ్ నంబర్. మరి 1729 కి ఏదో ఒక స్పెషాలిటీ ఉంది అని చెప్పేసి ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి అని చెప్పేసి అదే స్పాట్ లో అదే బెడ్ మీద కూర్చొని చూస్తే ఇవి ఇలా చేస్తాడు అన్నట్టు. అందుకోసమే దాన్ని రామానుజన్ నంబర్ అంటాం. 1 cube + 12 cube చేస్తే అప్పుడు మనం 1729 అవుతుంది. 12 cube 1728 + 1 cube ఎంత అంటే 1 అంటే 1729 అవుతుంది. అదే విధంగా తీసుకుంటే అదే విధంగా 9 cube + 10 cube కూడా రెండు 1729 అవుతాయి. అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే 2 different numbers 1 12 2 different numbers. ఆ నంబర్స్ 2 different numbers క్యూబ్స్ చేస్తే అతి చిన్న నంబర్ స్మాలెస్ట్ నంబర్ అనేది 1729. అందుకోసం సో 2 different numbers ని క్యూబ్ చేస్తే స్మాలెస్ట్ నంబర్ ఏదైనా ఉంది అంటే అది 1729 అని చెప్తాడు. అంటే అంత గొప్ప వ్యక్తి, ఎంత స్పాట్, ఎంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ చూడండి ఒకసారి. అంటే 1729 మనం రామానుజన్ నంబర్ అంటాం. ఎందుకు అంటామంటే రీజన్ అది, అంటే ఆ స్పాట్ లో అలా ఆలోచిస్తారు. సో దానివల్ల ఏం జరుగుతుంది అని అంటే అక్కడ సో హాస్పిటల్ పాలవ్వడం, దాని తర్వాత మళ్ళీ ఇండియాకి తిరిగి రావడం. ఇండియాకి ఎప్పుడు తిరిగి వస్తారంటే 1919 సంవత్సరంలో ఇండియాకి తిరిగి వస్తారు. సో హెల్త్ బాగలేక ఆ తర్వాత సో సంవత్సరం పాటు ఏంటంటే సో 1920 ఏప్రిల్ సో 26న తను మరణిస్తాడు. అంటే టీబీ వల్ల తన సో ఇంతకుముందు చెప్పాను కదా విటమిన్ డెఫిషియన్సీ వల్ల సో మరణించడం జరుగుతుంది. అంటే కేవలం 32 సంవత్సరాల కాలం, కేవలం 32 సంవత్సరాలే జీవించడం జరిగింది. కేవలం 32 సంవత్సరాల్లోనే ఈ అద్భుతం, ఆ 32 సంవత్సరాలు తన సాధించినటువంటి సో ఈ విజయాలు అంటే సాధించినటువంటి తన ఏవైతే ఫార్ములాస్, ఏవైతే థియరమ్స్ ఉంటాయో అది ఇప్పటి వరకు సో చరిత్రగా మాట్లాడుకుంటున్నాం. కానీ మనకి ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఎన్ని సంవత్సరాలు బతికామన్నది కాదు, ఎన్ని సంవత్సరాలు జీవించడం అనేది కాదు, ఆ బతికినన్ని రోజులు మనకంటే ఒక స్పెషాలిటీ ఉండాలనేది మన కాన్సెప్ట్. సో చూడండి 1887లో జన్మించుండు, 1909లో వివాహం చేసుకున్నాడు, 1914లో ఇంగ్లాండ్ వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత హెల్త్ బాగలేక 1919లో మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చేసి ఆ 1 సంవత్సరం తర్వాత మరణించడం జరిగింది. ఆ మరణించిన తర్వాత హాలీవుడ్ వాళ్ళు ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ, చూడండి ఇక్కడ ఉంటుంది ఇన్ఫినిటీ కాన్సెప్ట్ అంటే అనంతం, ద మ్యాన్ హూ న్యూస్ ఇన్ఫినిటీ అనే సినిమాని తీయడం జరిగింది. అంటే ఆ మూవీ కాన్సెప్ట్ ఏంటి అని అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే రామానుజన్ గారు బతికినన్ని రోజులు ఏదైతే సాధించిండో అదే అనంతం అనేది దాని మీనింగ్. దానివల్ల ఒక హాలీవుడ్ లో మూవీ కూడా వచ్చింది. అదే మూవీ తోటి శ్రీనివాస రామానుజన్ గారికి ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ అనే బిరుదు రావడం జరిగింది. అదే సినిమా టైటిల్ ఏదైతే ఉందో దాంతో శ్రీనివాస రామానుజన్ గారికి ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ అనేది బిరుదు వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ముఖ్యంగా మనం తీసుకుంటే 1976 సంవత్సరంలో తన రాసినటువంటి బుక్ లభించడం జరిగింది. సో 1976 సంవత్సరంలో తను రాసినటువంటి బుక్ రిలీజ్ అవ్వండి, అంటే రిలీజ్ మీన్స్ అది కాదు, దొరకడం జరిగింది. అంటే ఆ దొరికినప్పుడు 1976లో దొరికింది. ఆ బుక్ లో ఉన్న ఫార్ములాస్ కావచ్చు, థీరమ్స్ కావచ్చు, అతను రాసినటువంటి ఫార్ములాస్ థీరమ్స్ అన్ని కలిపితే 3900 చేంజ్ ఉన్నాయంట. నియర్లీ 4000 ఫార్ములాస్, నియర్లీ 4000 థీరమ్స్ కావచ్చు, ఫార్ములాస్ కావచ్చు. అతను కనిపెట్టినటువంటి ఆల్ కాన్సెప్ట్ మొత్తం దగ్గర 4000 ఫార్ములాస్.
ఆ బుక్ లో, అంటే ఆ బుక్ దొరికింది కదా, అప్పుడు చూస్తే అలాంటి ఫార్ములాస్. ఇప్పటికీ ఆ ఫార్ములాస్ ఎలా వచ్చిందో ఇప్పటికీ మన శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తూనే ఉన్నారు. అంటే అర్థం కాక ఇంకా పరిశోధనలు వాటిపైన జరుగుతూనే ఉంది. సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటి అంటే, సో మనం చెప్పేది ఆ ఫార్ములాస్ ఎక్కడ ఉపయోగిస్తున్నారో ఒకసారి చూద్దాం. ఫార్ములాస్ శ్రీనివాస రామానుజన్ రాసినటువంటి ఫార్ములాస్ క్యాన్సర్ టెస్ట్ చేస్తారు, క్యాన్సర్ ట్రీట్మెంట్ లో ఉపయోగిస్తున్నారంట. అదేవిధంగా సాటిలైట్స్ పైన గ్రావిటేషనల్ ఎఫెక్ట్ అంటాం, వాటిపైన స్టడీ చేస్తున్నారు ఆ ఫార్ములాస్ తోటి. ఇప్పుడు ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఏఐకి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో వాటికి ఉపయోగపడే ఫార్ములాస్ కూడా అతను రాసినటువంటి ఫార్ములాస్ నుండే తీసుకుంటారంట. అంటే చూడండి, ఇప్పుడు ప్రజెంట్ మన కాలంలో ఏఐని చూస్తున్నాం. మరి ఏఐకి సంబంధించిన ఫార్ములాస్ రామానుజన్ గారు 1914 సంవత్సరంలోనే రాసిండు అని అంటే ఎంత గొప్ప మేధావియో అర్థం చేసుకోవచ్చు. అందుకోసమే మన భారతదేశంలో మూడో వ్యక్తి ఆర్యభట్ట, శ్రీ భట్టాచార్యుల తర్వాత మూడో వ్యక్తి అంత గొప్ప వ్యక్తిగా పరిగణిస్తారు. అందుకోసమే December 22 నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా జరుపుకుంటాం. మరి ఇంత గొప్ప వ్యక్తి గురించి మరి మనం మాట్లాడుకున్నది, మరి తన జీవిత కాలం కేవలం 32 సంవత్సరాలు. ఒక భగత్ సింగ్, అంటే మీరు భగత్ సింగ్ గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటాం, ఎందుకంటే తన బతికింది కొన్ని సంవత్సరాలైనా చాలా మందికి గుర్తుండిపోయాడు. సో శ్రీనివాస రామానుజన్ గారు జీవించింది 32 సంవత్సరాలైనా తన గురించి ఈ రోజు మనం ప్రపంచమంతా మాట్లాడుకుంటున్నాం. అంటే మరి మనం చేసే ఆ గొప్పతనం, మనం చేసే పని, మనం ఎప్పటికైనా ఇప్పుడు నేను జీవించినన్ని రోజులు ఏ పని అయితే నేను గొప్పగా చేశానో మనం చేసే పని జీవితకాలం నిలిచిపోతుంది. అందుకోసం మీరు ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్ ఎవరైనా కావచ్చు, మన లైఫ్ కోసం పోరాడుతున్నప్పుడు ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా నీ కష్టాన్ని నమ్ముకొని ముందుకెళ్ళు. ఖచ్చితంగా నువ్వు సక్సెస్ సాధిస్తావు. మనం ఎటువంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలి. ఆదర్శంగా తీసుకుంటేనే మనం ముందుకెళ్తాం. ఇంకా మనం ఎంతైతే కసిగా నేను ఏదైతే గోల్ని అనుకొని నేను సక్సెస్ కావాలని ఏదైతే అనుకుంటున్నావు, ఎటువంటి గొప్ప వ్యక్తుల గురించి మనం తెలుసుకోగలిగితే ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతోని పంచుకోవడం జరిగింది. మీరు మీ ఆలోచనలు, మీ గోల్ని సక్సెస్ అవ్వడానికి అన్ని విధాలుగా కష్టపడండి. అందులో నా తోడు కూడా ఉంటుంది. నేను కూడా అర్థమెటిక్ రీజనింగ్ మ్యాథ్స్ ఫ్యాకల్టీగా ఉండడం అనేది నా అదృష్టం. మరి ఈ రోజు నన్ను మ్యాథ్స్ సార్ హ్యాపీ మ్యాథమెటిక్స్ డే సార్ అని చెప్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. నేను ఒక మ్యాథ్స్ ఫ్యాకల్టీగా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నా. నా ప్రియమైన విద్యార్థులు, మీరు కూడా గొప్ప అవకాశాన్ని వదులుకోకుండా మీ లక్ష్యాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.